కోవిడ్ గురించి మాట్లాడితే మనందరికీ తెలిసిన విషయమే. కాస్త సౌత్ ఈస్ట్ ఏషియాలో కోవిడ్ కేసెస్ కనబడుతున్నాయి. పర్టిక్యులర్గా సింగపూర్, హాంకాంగ్ ఎక్కువగా హైలైట్ అవ్వడం జరుగుతుంది. అరౌండ్ ఒక 20,000 కేసెస్ వరకు డిటెక్ట్ అవుతున్నాయి. అది కాన్స్టెంట్గా స్ప్రెడ్ అవుతుంది కూడా మనకి న్యూస్లో తెలుస్తుంది. అదేవిధంగా మన కంట్రీలో కేరళలో, ఉత్తరప్రదేశ్లో కాస్త ఎక్కువగా నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నట్టు గమనించారు. హవెవర్ ఒక 200 నుంచి 300 టోటల్గా చెప్తున్నారు. బట్ ఇవన్నీ కూడా అంత సీరియస్ ఎఫెక్ట్స్కి దారి తీయట్లేదు. మనందరికి తెలిసిన విషయం ఏంటంటే కోవిడ్కి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది మనం ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, కానీ తీవ్రత లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక్కడ కోవిడ్ గురించి పర్టికులర్గా మాట్లాడినప్పుడు కాస్త మీకు మళ్ళీ గుర్తుగా చేయడానికి, రిస్క్ పాపులేషన్ అంటే ఎవరు? యంగ్స్టర్స్ అంటే చిన్నపిల్లలు, 5 సంవత్సరాల కన్నా కింద వయసు ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వీళ్ళు అట్ రిస్క్ పాపులేషన్. ఎందుకంటే వీళ్ళకి ఈజీగా వస్తుంది, సివియారిటీ రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది, కాంప్లికేషన్స్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఎవరికైతే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటాం, అది ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళలో కూడా ఇది ఎక్కువగా సివియర్ రూపం దాల్చేదానికి ఛాన్స్ ఉంది, ఈజీగా బాడీలో ఎంటర్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. వీళ్ళెవరు? రక్తహీనత ఉండేవాళ్ళు, డయాబెటీస్ పాపులేషన్, క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉండేవాళ్ళు, కీమోథెరపీ తీసుకునేవాళ్ళు, ఇంకా లాంగ్ స్టాండింగ్ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అంటే లివర్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇలాంటి వాళ్ళలో కూడా ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ లోపించినందుకు మనకి ఈ ప్రాబ్లం ఈజీగా సోకేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పుడున్న గైడెన్స్ ప్రకారం వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలా లేదా అంటే వెంటనే అవసరం లేదు అనేది సూచన. ఎందుకంటే ఇప్పుడున్న వేరియంట్ ఏదైతే ఉందో అంత తీవ్ర రూపం దాల్చట్లేదు కాబట్టి వ్యాక్సినేషన్కి ఇంకా మనకి డైరెక్షన్స్ అయితే రాలేదు. మరి మనం ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి? అసలు ఇమ్యూనిటీని పెంచుకునే ముందు ఏం చేయాలి? ఆల్వేస్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్ ద్వారా నేర్చుకున్నది ఏంటి మనము? హౌ డు వి ప్రివెంట్ అంటే హ్యాండ్ హైజీన్ ప్రాక్టీసెస్, సెల్ఫ్ ఐసోలేషను, అనవసరమైన గ్యాదరింగ్స్కి వెళ్ళకపోవడం, బాడీలో ఇమ్యూనిటీని హెల్తీగా ఉంచుకోవడం. సో ఈ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు ఒకటి మనం గమనించాల్సింది, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మన ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా పెరుగుద్ది. హెల్దీ డైట్ అడాప్ట్ చేసినా కానీ విటమిన్స్, పోషకాహారాలు అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ కూడా మనకి ప్రొటెక్షన్ పరంగా ఇస్తాయి. అలాగే ఎవరికైతే లాంగ్ స్టాండింగ్ డిజీజెస్ ఉంటాయో వాటిని కూడా కంట్రోల్లో ఉంచుకున్న దానివల్ల ఈ కోవిడ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు చెప్పిన విధంగానే మార్నింగ్ టైం కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి, నైట్ టైం కంపల్సరీ పడుకోవాలి. సో వీటిలన్నిటికీ ఆల్వేస్ నేను చెప్తున్న డ్యూరేషన్స్ అయితే మనందరికీ తెలిసిన విషయమే. అలాగే డైటరీ అప్రోచెస్లో నట్స్ ఎక్కువ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. ఇది ఇన్ జనరల్ సమరీ ఆఫ్ మీ డైట్, హౌ యూ మేనేజ్. తర్వాత ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో ఉన్న సమస్య మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి కారణంగా మనకి ఈ ఇమ్యూనిటీ అనేది లోపించేదానికి ఆస్కారం ఉంది. అలాగే స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల కూడా ఇది సర్వసాధారణంగా ఎఫెక్ట్ అవుతుందని కూడా గమనించారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కంపల్సరీ మీరు డాక్టర్ని సంప్రదించి ఏవైతే సూచనలు, సలహాలు వాళ్ళు ఇస్తారో అవి పాటించడం అనేది ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ చేస్తే మీకు కోవిడ్ బారిన పడకుండా ఈ ఇమ్యూనిటీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ మనల్ని మనం కాపాడుకోవచ్చు.